రాజధాని ఢిల్లీలో బీహార్ రచ్చ సాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టినటువంటి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై విపక్షాల కూటమిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పార్లమెంటు సమావేశాల్లో ఇండీ కూటమి రచ్చ చేస్తోంది. ఉభయ సభల్లో సమావేశాలను అట్టుడికించింది. ఎస్ఐఆర్ పేరుతో ఈసీ పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగిస్తోందంటూ ఆందోళన చేపడుతోంది. ఎంత రగడ జరిగినా ఈసీ మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. నకిలీ ఓటర్లను ఏరివేస్తామంటూనే అసలైన వారికే అన్యాయం జరగకుండా చూస్తామని అభయమిస్తోంది ఈసీ. సవరణతో అసలైన ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని ప్రకటించారు సిఈసి జ్ఞానేష్ కుమార్. సిఈసి గట్టిగా క్లారిటీ ఇవ్వడంతో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఒంటి కాలుపై లేచారు. ఈసీ బీజేపీకి క్యాంప్ ఆఫీస్గా మారిందంటూ ఎదురుదాడికి దిగారు. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇండీ కూటమితో మాట్లాడి కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. తేజస్వి యాదవ్ చేసిన ఎన్నికల బహిష్కరణ కామెంట్ ఇప్పుడు దేశంలో సంచలనంగా మారింది. అయితే ఓటర్ల సవరణను సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని సూచించింది. అలాంటిది విపక్షాలు ఓటర్ల లిస్టుపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఒకవేళ ప్రధాన ప్రతిపక్షం ఎన్నికలను బహిష్కరిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు అలాంటి పరిస్థితి ఎదురవుతుందా? ఎన్నికలు జరుగుతాయా? రాజ్యాంగ సంక్షోభం ఏమైనా ఏర్పడుతుందా? రాష్ట్రపతి పాలన విధించే ఛాన్స్ ఉందా అన్న కోణంలో కూడా చర్చ జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. भाई जब एक बात स्पष्ट है, सब कुछ तय हो ही गया है कि भाई बेईमानी करना ही है, खुलेआम बेईमानी करना है, वोटर लिस्ट से लाखों का नाम काट देना है। और यही लाखों वोटर जो थे मोदी जी को वोट दिया, कई सरकारें चुनी, तब ठीक था। अब ये अचानक से गड़बड़ कहां से हो गया? यही तो सवाल पूछा जा रहा है। यानी सरकार के लोग आज खुद ही कह रहे थे कि भाई हम फर्जी चुन करके आए हैं और फिर से फर्जी चुन करके आएंगे। तो जब बेईमानी करना है तो हम लोग इस पे विचार कर सकते हैं बॉयकट करने का चुनाव। అటుగా తేజస్వి యాదవ్ చేసినటువంటి ఎన్నికల బహిష్కరణ కామెంట్ అనేది దేశవ్యాప్తంగా ప్రస్తుతం అయితే చర్చగా మారింది. నిజంగా అటువంటి పరిస్థితి వస్తే ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి? నిజంగా రాష్ట్రపతి పాలన అక్కడ విధించేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. హోట్ శ్రీకాంత్. మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. బీహార్ లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి, శాసనసభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలోనే ఓటరు జాబితా కుదించారు, పెద్ద సంఖ్యలో పెద్ద మొత్తంలో ఓట్లను తొలగించేశారు అన్నటువంటి నినాదంతో ఇప్పటికే ఎన్డీ కూటమి తేజస్వి యాదవ్ ఒంటి కాలు మీద లేస్తున్నారు. సో ఇది ఈసీ అనేది బీజేపీ ఆఫీస్ అయిపోయిందంటూ కూడా ఢిల్లీలో చాలా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆల్మోస్ట్ అక్కడ ఈసీ కూడా కొన్ని లెక్కలు బయటపెట్టింది. బీహార్ ఓటర్ల జాబితాలో మొత్తం ఆల్మోస్ట్ 52 లక్షల మంది వలస వచ్చిన వాళ్ళ ఓట్లను తొలగించబడడం జరిగింది. అర్హత ఉన్నటువంటి ఓట్లు ఎవరైతే ఉన్నారో
వాళ్ళంతా కూడా ఆగస్టు 1 నుంచి కొత్తగా వచ్చేటువంటి ఓటర్ లిస్ట్ ఏదైతే దాంట్లో చేర్చబడడం జరుగుతుంది అంటూ కూడా ఎన్నికల సంఘం ఇచ్చింది. సో తొలగించబడ్డటువంటి ఏవైతే 52 లక్షల పేర్లలో 18 లక్షల మంది చనిపోయినట్లు ఈసీ ప్రకటించింది. దాంట్లో 26 లక్షల మంది ఓటర్లు వేర్వేరు నియోజకవర్గాలకు మారారు, వలస వెళ్లిపోయారంటూ కూడా చెప్పడం జరిగింది. తో పాటు 7 లక్షల మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రెండు చోట్ల వీళ్ళు ఓటు నమోదు చేసుకున్నారంటూ కూడా ఓటర్ జాబితాలో ఉంది అని ఈసీ చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా అంచనా వేయడానికి ఇదంతా కూడా అంచనా వేసి ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం. అంతేకాదు ఇంత పెద్ద మొత్తంలో ఓటర్ జాబితాను తొలగించడం పైన ఇండియా కూటమి మొత్తం కూడా ప్రతిపక్షాలన్నీ కూడా పెద్ద గొడవకు దారితీస్తున్నాయి. ఖచ్చితంగా ఇది కోర్టు కేసుకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇదే పద్ధతిలో అంటే ఏదైతే బీహార్ లో ఓటర్ల సంబంధించినటువంటి ఈ ప్రక్షాళన జరిగిందో అదే పద్ధతిలో దేశం మొత్తం కూడా చేస్తామంటూ కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి ఓటర్ లిస్టులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR ఈ ఏదైతే కార్యక్రమం ఉందో దీనిపైన పూర్తిగా కూడా దుమారం రేగుతోంది, పూర్తిగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈసీ పైన బీహార్ లో ఉన్నటువంటి విపక్షాలు మొత్తం కూడా ఒంటికాలపై లేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇదే అంశాన్ని ఇదే విధానాన్ని ఎండగడుతూ ప్రతిపక్షాలు కూడా పార్లమెంట్ లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఇట్లాంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. బీహార్ తరహాలోనే రేపటి నాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేపట్టడానికి ఎన్నికల కమిషన్ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ 35 నుంచి 50 లక్షల మధ్యలో ఓటర్లు తొలగించబడ్డారు. వాళ్ళని తొలగించేటువంటి ప్రక్రియను ఈసీ బీహార్ లో చేపట్టింది. సో ఇంత పెద్ద మొత్తంలో ఓటర్లను తొలగించేసరికి అక్కడటువంటి ప్రతిపక్షాలు మొత్తం కూడా ఎన్నికల సంఘం పైన చాలా ఫైర్ అవుతోంది. ఇదే విధంగా దేశవ్యాప్తంగా కూడా చేపట్టడానికి ఈసీ ఇప్పటికే సిద్ధమవుతోంది. సో ఏదైతే ఈ బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఈసీ చేపట్టినటువంటి ఈ SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో దానిపైన అటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు అగ్రనాయకత్వం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళంతా కూడా ఖండిస్తున్నారు. తమ దగ్గర అంటే ఎన్నికల సంఘం ఖచ్చితంగా చీటింగ్ కు అనుమతిస్తోంది, బీజేపీ చీటింగ్ కు ఎన్నికల సంఘం సహకరిస్తోందంటూ కూడా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నారు. సో పార్లమెంట్ మొత్తం కూడా ఇదే అంశం దద్దరిల్లుతుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ పరిణామం ఎటు దారి తీయబోతోంది, ఎన్నికల్ని బహిష్కరిస్తామంటూ కూడా ఇప్పటికే తేజస్వి యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రతిపక్షాలు బహిష్కరిస్తే ఎన్నికలు ఆగేటువంటి పరిస్థితి ఉందా, బీహార్ లో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం చర్చిద్దాం. ఒకసారి మనతో పాటు మన కోటేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, జయరాం గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. బిఫోర్ దట్ వాళ్ళతో మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డ్రైవ్ కంటిన్యూ అవుతుంది. కాపు సామాజిక ప్రజలందరికీ నమస్కారం. మీ ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారా? కాపు మ్యాట్రిమనీ ద్వారా చూడండి. ఇది కాపు సమాజానికి ప్రత్యేకమైన నంబర్ 1 మ్యాట్రిమనీ సేవ. ఈ సేవను మన కాపు సంఘం ప్రజలందరూ వినియోగించుకోవాలి. డౌన్లోడ్ కాపు మ్యాట్రిమనీ యాప్. సో బీహార్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో ప్రతిపక్షాలు విరుచుకు పడుతున్నాయి. దరిదాపు 35 నుంచి అంతకు మించి ఆల్మోస్ట్ ఒక 50 లక్షల ఓట్లను తొలగించేశారు ఓటర్ లిస్ట్ లోంచి అన్న చర్చ ఈ రోజు దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. బట్ ఎలక్షన్ కమిషన్ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా చెప్తోంది. ఏవైతే కొంతమంది చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించడం జరిగింది. నియోజకవర్గాలు మారిన వాళ్ళు అట్ ది సేమ్ టైం డబుల్ ఓటు హక్కు ఎవరైతే ఉందో 2 నియోజకవర్గాల్లో వాళ్ళని కూడా తొలగించేసామంటూ కూడా చెప్తూనే ఇది ఇక్కడితో ఆగదు, దేశం మొత్తం కూడా ఇదే ఈ రివిజన్ కంటిన్యూ చేస్తామంటూ కూడా ఈ ఎలక్షన్ కమిషన్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ చీటింగ్ చేస్తోందంటూ ఎన్నికల కమిషన్ పైన ఆరోపణలు వస్తున్నాయి బీహార్ ఎన్నికలకు ముందు. అండ్ ప్రతిపక్షాలు మొత్తం కూడా ఎన్నికల్ని బైకౌట్ చేస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. మన కోటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. కోటేశ్వరరావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రతిపక్షాలు బైకౌట్ చేస్తే ఎన్నికలు బైకౌట్ అవుతాయా? ఒకటి, రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి ఈసీ స్వతంత్రంగా పనిచేయటం లేదంటూ కూడా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఎట్లా చూడొచ్చు ఈ 2 అంశాలని? రాజ్యాంగం ప్రకారం ప్రత్యేకమైనటువంటి సవరణ చేయడానికి ఎన్నికల కమిషన్ కి అవకాశం ఉన్నమాట వాస్తవం. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. కాకపోతే అది ఒక రాష్ట్రంలోనే దాన్ని ప్రత్యేకంగా ఎందుకు తీసుకుంటున్నారు
అన్న దగ్గరే వచ్చినటువంటి వివాదం. అవును. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. డబుల్ ఎంట్రీస్, లేదా చనిపోయినటువంటి వాళ్ళు, లేదా స్థానికంగా నివాసం లేనటువంటి వాళ్ళు, ఇటువంటి సమస్యలన్నీ దేశవ్యాప్తంగా ఉన్నమాట వాస్తవం. అందువల్ల దానికి సంబంధించి మేము దేశవ్యాప్తంగా ఒక కట్ ఆఫ్, లేదా ఒక జనవరి, ఫిబ్రవరి, లేకపోతే జూలైయో, ఈ విధంగా ఒక నెలలో దేశవ్యాప్తంగా ఒకేసారి చేస్తాము అని అంటే అది ఒక సమగ్రమైనటువంటి విధానంగా ఉండి ఉండేది. కానీ బీహార్ లో ఎన్నికలు జరుగుతున్నాయి, అదేవిధంగా కేరళలో జరగబోతున్నాయి, తమిళనాడులో జరగబోతున్నాయి, అస్సాంలో జరగబోతున్నాయి. మరి ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రకటన లేకుండా కేవలం బీహార్ మీదనే చేయడం తోటి అక్కడ అనుమానాలు తలెత్తడానికి అసలైన కారణం అది. రెండోది, అక్కడ సీమాంచల్ ప్రాంతంలో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళంతా అక్రమంగా ఉన్నారు, వాళ్ళందరికీ ఓటు హక్కులు లేకపోతే ఇవన్నీ కూడా ఇస్తున్నారు అనేటువంటి బీజేపీ గత కొద్ది సంవత్సరాలుగా నిరంతరంగా చేస్తున్నటువంటి ఒక తప్పుడు ఆరోపణ. రెండోది, మన ఢిల్లీలోను, హర్యానాలోను, లేదా జార్ఖండ్ లో కూడా జరిగినటువంటి కొన్ని ఉదంతాలను చూసినప్పుడు బెంగాలీ మాట్లాడేటువంటి ముస్లింస్ అందరూ కూడా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు మీ పౌరసత్వాన్ని నిరూపించుకోండి అని చెప్పేసి అక్కడ అడిగినటువంటి ఉదంతాలను చూసిన తర్వాత బీహార్ లో కూడా అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే పక్క రాష్ట్రమే కనుక అనేక మంది బెంగాలీ మాట్లాడేటువంటి మాతృభాష కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, లేదా మైగ్రేషన్ వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ మీ పౌరసత్వం నిరూపించుకోండి, మీ ఆధార్ కార్డు చెల్లదు, లేదా మీ ఓటర్ ఐడి కార్డు చెల్లదు, లేదా మీకున్నటువంటి రేషన్ కార్డు చెల్లదు అని చెప్పేసి అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని ఇప్పుడు జేడీయూ నాయకుడే చెప్పాడు కదా, ఎంత కష్టమో నేనే ఇబ్బందులు పడ్డాను, నాకు 10 రోజులు పట్టింది ఇవన్నీ సంపాదించుకోవడానికి అని చెప్పేసి. అందుకని అనేక అనుమానాలు కలిగించడానికి ఈసీ తీసుకున్నటువంటి చర్య కారణము. అందువల్ల ఇప్పుడు మీరు రెండవ ప్రశ్న అన్నారు, బహిష్కరణ అనేది నా ప్రకారం ఒక ఒత్తిడిని పెంచడానికి తేజస్వి యాదవ్ చేసినటువంటి ప్రకటన తప్ప అదేమి నిర్ణయం కాదు. ఆ విధమైనటువంటి బహిష్కరణ చేయడం ద్వారా మొత్తం ఏకపక్షంగా బీజేపీకి లేదా నితీష్ కుమార్ కి తిరిగి అధికారం అప్పగించడానికి అక్కడ ఉన్నటువంటి ఏ ప్రతిపక్ష పార్టీ గాని లేదా ఏ కూటమి గాని అంగీకరించేటువంటి సమస్య లేదు, ఒత్తిడి తీసుకురావడానికి. రెండోది, ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తలన్నీ కూడా ఇంకా ముసాయిదా ఓటర్ లిస్టు ప్రకటించిన తర్వాత వీళ్ళు చెప్పినటువంటి చిత్తశుద్ధితోటి సవరణ జరిగిందా లేకపోతే అక్రమాలు జరిగాయా, ఏం జరిగింది అనేటువంటిది ఆ జాబితా ప్రకటించిన తర్వాత అది ఆగస్టు 1వ వారం నుంచి ప్రారంభం అవుతుందని చెప్తున్నారు. అప్పుడు మాత్రమే అసలు వాస్తవాలు తెలుస్తాయి కనుక అప్పటి వరకు ఈ విధమైనటువంటి వాద ప్రతివాదాలు సాగుతూనే ఉంటాయి. కొంతమంది బీజేపీ నాయకులు చెప్పినట్టు 1 కోటి మంది చనిపోయారు, వాళ్ళ పేర్లన్నీ ఇందులో ఉన్నాయని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా గతంలో ప్రధానమంత్రి గారు ఆయన నితీష్ కుమార్ తోటి వ్యతిరేకంగా ఉన్నప్పుడు 3 కోట్ల మంది బీహార్ నుంచి వలస వెళ్లారు, ఇంత అధ్వానంగా ఉంది బీహార్ రాష్ట్రం అని చెప్పేసి ఆయన చెప్పారు. మరి వలస వెళ్ళిన బట్టి వాస్తవం మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు లేదా అనేక ప్రాంతాల్లో ఎక్కడ చూసినా బీహారీలు లేకపోతే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు వలస వచ్చినటువంటి కూలీలు మనకు కనిపిస్తున్నారు. మరి అటువంటి వాళ్ళందరికీ తగినంత గడువు ఇవ్వకుండా లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు చెప్పేదాన్ని విశ్వసించకుండా సంతకాలు కావాలి లేదా అది కావాలి ఇది కావాలంటే వాళ్ళందరి పరిస్థితి ఏంటనేటువంటి సమస్య. రెండోది, 2003లో జాబితాలో కనుక మీ పేరుంటే దాన్ని ఫోటోస్టాట్ కాపీ తీసిస్తే ఆధారం అంటున్నారు. ఎంతమందికి దొరుకుతాయండి? 2003 నాటి 20 సంవత్సరాల నాటి ఎన్నికల ఓటర్ల జాబితా ఎంతమందికి జరుగుతాయి? అందుకని ఇవన్నీ కూడా అనుమానాలకి దారితీసినటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు చెప్పేటువంటిది కానీ లేదా సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా, ఆధార్ కార్డు మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోరు, మీరు ఇచ్చినటువంటి ఓటర్ గుర్తింపు కార్డుని మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోరని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది కదా. లేదు వాటిని మేము తీసుకోమని చెప్పేసి ఈసీ కోర్టు కూడా చెప్పింది అనుకోండి. ఇంతవరకు దాని మీద కోర్టు ఫైనల్ గా ఏం చెప్పలేదు. అయినప్పటికీ చేయాల్సిన పని అంతా చేసుకుపోతున్నారు కనుక ఇప్పటికీ అనుమానాలు అనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈసీ కూడా కన్ఫర్మ్ చేసింది ఒక బీహార్ దగ్గరే కాదు పూర్తిగా దేశం మొత్తం కూడా ప్రక్షాళన చేస్తాం, సో ఈసీని నిందించడం కరెక్ట్ కాదంటూ కూడా ఎన్నికల సంఘం చెప్తోంది. అయితే ఇంత తొందరగా ఇంత షార్ట్ టైంలోనే ఎందుకు ఇంత ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది? ఇంత షార్ట్ టైంలో చేస్తున్నారంటే కేవలం దొంగ ఓట్లనే నమ్ముకుంటున్నారు. గతంలో
ఎన్నికలు ప్రభుత్వాలు నిర్వహించేది, ఓటర్లు ప్రభుత్వాలు నిర్వహించేది. ఇప్పుడు ప్రభుత్వాలే ఓటర్లను నిర్ణయించుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటూ తేజస్వి యాదవ్ చేసినటువంటి కామెంట్ దేశవ్యాప్తంగా దుమారం రేపుతుంది. సో ఇప్పుడు ఈసీ నిజానికి చెప్పాలంటే సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏడాది క్రితం లోక్సభ ఎన్నికలు జరిగాయి, మరి అప్పుడు ఎందుకని చేయలేదు ఈ విధమైనటువంటి సవరణ? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకి ఎందుకు వచ్చింది? మిగిలిన రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి కదా, అక్కడ ఎందుకు ప్రకటించలేదు? మిగతా దేశం అంతటా కూడా మేము చేస్తామని ఎప్పుడు ప్రకటించింది ఈసీ? ఈ అంశం సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత నాలుగు ఖర్చుకొని లేదు మేము ఇక్కడే కాదు దేశం అంతా చేస్తామని అప్పుడు చెప్పారు తప్ప ముందే చెప్పుంటే ఈ వివాదం వచ్చిండేదిగా. ముందే చెప్పలేదు. అందుకని ఈసీ తన గేమ్ తన గేమ్ తాను ఆడుతా ఉంది. ఆ గేమ్ కారణంగానే అది బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. అందుకని డెఫినెట్ గా ఇప్పటికీ అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. కొంతమంది చోట బలవంతంగా వాళ్లే సంతకాలు చేశారని, వాళ్లే వేల ముద్రలు వేశారని, లేకపోతే ఇష్టం నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు వాళ్లే రాసుకున్నారని, ఇవన్నీ నిజమా కాదా అంటే మనం కాదని చెప్పలేము. అందులాగానే పూర్తిగా సోషల్ మీడియాలో వచ్చేటువంటి వాటిని నిజమని కూడా చెప్పలేము. అందుకనే ముసాయిదా జాబితా ప్రకటించిన తర్వాత ఒక స్పష్టత వస్తుంది. అసలైనటువంటి ఆందోళనలు కావచ్చు లేదా మరొకటి అప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు అది ఈజీ, ప్రతిపక్షాలు ఎన్నికల్ని బైకౌట్ చేసేటువంటి పరిస్థితి ఉందా? ప్రతిపక్షాలు ఎన్నికలను బైకౌట్ చేసినంత మాత్రాన ఎన్నికలు జరగకుండా పోతాయా? సో ఇది రాజ్యాంగబద్ధంగా ఒక రాజ్యాంగ సంస్థ నిర్వహించేటువంటి ఎన్నికలు కాబట్టి సో ఖచ్చితంగా వెళ్లాల్సింది. అంటే ఇది నెక్స్ట్ ఎట్లా ఉంటుంది, దీన్ని కేంద్రం ఎట్లా చూడొచ్చు? చర్చకు ఒప్పుకునేటువంటి అవకాశం ఉందా లోక్సభలో? ఇప్పుడు ఎవరైనా ఏ పార్టీ అయినా మేము ఎన్నికలు బహిష్కరిస్తామంటే అది ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం. అదేమి రాజ్యాంగబద్ధంగా చేసేటువంటిది ఏమి కాదు. ఎన్నికల నిర్వహణ అనేటువంటిది రాజ్యాంగబద్ధమైంది. దానిలో పార్టిసిపేట్ చేసేటువంటి పార్టీలు లేదా వాటి గుర్తింపు అనేటువంటిది అది రాజ్యాంగబద్ధం. మేము ఎన్నికలకు ఇప్పుడు నగ్లైట్ పార్టీలు ఉన్నాయి, లేదా కొన్ని మేము ఎన్నికలకు బహిష్కరిస్తామని చెప్తారు, అది వాళ్ళ ఇష్టం. అది కానీ అటువంటి పరిస్థితి బీహార్ లో వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఇది ప్రభుత్వం మీద, ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి సాధ్యమైన మేరకు నష్ట నివారణ చేయడానికి చేసేటువంటి ఒక ఒత్తిడి ప్రక్రియలో ఇది భాగం. రేపు 8వ తారీఖున సిపిఎం దేశవ్యాప్తంగా కూడా దీని మీద ఆందోళన కూడా చూపించింది, నిరసనలు రిలీజ్ చేయమని. అందుకని ఏ పార్టీ తనదైనటువంటి శైలిలో ఏదో ఒకటి చేస్తా ఉంది. ఇది జాబితా ప్రకటించిన తర్వాత గ్రామాల్లో కావచ్చు వాటన్నిటి కూడా పబ్లిష్ చేసిన తర్వాత ఏ ఓటర్ ఉన్నాడు, ఏ ఓటర్ లేడు, ఏ ఓటర్ ఎందుకు తొలగించారు అనేటువంటిది అప్పుడు చర్చ వస్తుంది. ఉదాహరణకు నా ఓటు నేను పుట్టినటువంటి ఊళ్ళో లేదా నేను గతంలో ఓటు వేసినటువంటి దానిలో 15 సంవత్సరాల పాటు ఆ జాబితాలో నా ఓటు కొనసాగింది. హైదరాబాద్ లో కూడా నేను ఇక్కడ నమోదు చేసుకున్నా కనుక ఇక్కడ డబుల్ ఎంట్రీ ఉంది. ఎందుకు డబుల్ ఎంట్రీ ఉందంటే అక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ ఈయన ఎవరు అంటే మా అన్నయ్య, మా బాబాయ్ ఇట్లా చెప్పిన తర్వాత ఓకే అని చెప్పేసి వాళ్ళు కంటిన్యూ చేశారు. అందుకని కొంతమంది తర్వాత ఇక్కడ ఉండలేదు కదా అని చెప్పేసి కొంతమంది ఫిర్యాదు చేసి నాతో నిమిత్తం లేకుండానే నా ఓటు తీసేయించారు. అటువంటివి కూడా జరుగుతున్నాయి కదా. అందుకని అవన్నీ కూడా లోపాలు అనేటువంటివి ఎవరు ఎన్నికల కమిషన్ నిర్వహణలోనే లోపాలు ఉన్నాయి. దాన్ని సవరించుకోవడానికి ఇది ఒక సాకుగా దీన్ని చూపించడం అనేటువంటిది ఇక్కడ అనుమానం కలిగించేటువంటి అంశం. ఇంకోటి, వీళ్ళు పార్లమెంట్ లో చర్చ పెట్టాలి. బీహార్ లో ఎన్నికల ఈ ఓటర్లకు సంబంధించినటువంటి జాబితా దాదాపు 50 లక్షల వరకు ఓటర్ల జాబితా మిస్ అయింది. సో ఆఫ్ కోర్స్ ఎన్నికల కమిషన్ చెప్పే అంశం ఎన్నికల కమిషన్, పార్లమెంట్ మొత్తం కూడా దద్దరిల్లుతోంది. ఇప్పుడు దేశం మొత్తం మీద కూడా చర్చ నడుస్తుంది. మరోవైపు ప్రధానమంత్రి దేశం బయట ఉన్నారు. సో ఒక సున్నితమైనటువంటి అంశాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎట్లా దీన్ని డీల్ చేయబోతోంది? ఎందుకంటే రేపటి రోజున ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇంకా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, పలు రాష్ట్రాల్లో ఉన్నాయి, తమిళనాడు కానీ ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అక్కడి వరకు కూడా ఇది పాకుద్ది. ఎందుకంటే ప్రతి విషయంలో ప్రతిపక్షాలు ఇట్లాంటి విషయాల్ని ఆయుధంగా చేసుకుంటా ఉంటాయి. సో ఇప్పుడు కేంద్రం దీనిపైన చర్చకు తీసుకొస్తుంది అనుకోవాలి, ఏమైనా రెస్పాండ్ అవుతుంది అనుకోవాలి, ఎట్లా చూడొచ్చు పార్లమెంట్ సమావేశాలు? కేంద్ర ప్రభుత్వం సింపుల్ గా ఇది మాకు సంబంధం లేదు, ఎన్నికల కమిషన్ అనేటువంటిది ఒక స్వచ్ఛంద అధికారాలు ఉన్నటువంటి ఒక స్వతంత్ర సంస్థ, ఆ కమిషన్ తీసుకునేటువంటి నిర్ణయాలని వాటన్నిటిని కూడా మీరు కోర్టులో కూడా సవాల్ చేశారు, కోర్టు కూడా అనుమతించింది చేయొచ్చు అని. అందుకని ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు అని చెప్పేసి చేతులు దుప్పేసుకుంటుంది.
మొత్తం అంతా బాధ్యత అంతా కూడా ఎన్నికల కమిషన్ మీదనే ఆఫ్ కోర్స్ అవును. ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది, మేము సక్రమంగానే చేస్తున్నాము, కావాలంటే మీరు ఏదైనా ఉంటే తర్వాత డ్రాఫ్ట్ అది పబ్లికేషన్ తర్వాత మీరు ఏదైనా ఉంటే మీరు కంప్లైంట్ చేయండి, అప్పుడు మేము పరిశీలిస్తామని చెప్పేసి అందరికి తెలిసిందే. చూయింగ్ డైలాగ్స్ లాంటివి అందరికి తెలిసిందే. అందుకని ఇక్కడ ప్రతిపక్షాలు పార్లమెంట్ లో ఎందుకు తీసుకొస్తున్నాయంటే ఎక్స్పోజ్ చేయడానికి. అక్కడ ఉన్నటువంటి పాలక పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి పాలక పార్టీ లేదా ఎన్నికల కమిషన్ తీరుతెన్నుల్ని ఎక్స్పోజ్ చేయడానికి పార్లమెంటు ఒక వేదిక. ఆ వేదికను ఆ విధంగా ఉపయోగించుకోవడం గతంలో బీజేపీ అనేక అంశాల మీద అదే విధంగా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేసింది. దాన్నే ఇప్పుడు కూడా వీళ్ళు రిపీట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక అవకాశం అది, పార్లమెంటరీ వేదికలు, పార్లమెంటేతర నిరసనలు. థ్యాంక్ యూ కోటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి బీహార్ దంగల్ ఢిల్లీ మొత్తాన్ని కూడా ఒక విధంగా చెప్పాలంటే మంట పుట్టిస్తుందని చెప్పాలి. లోక్సభ 2 ఉభయ సభలు పార్లమెంట్ ఆవరణలో ఒక యుద్ధ వాతావరణం నడుస్తోంది. సో ఇప్పటి వరకు కూడా ప్రతిపక్షాలన్నీ కూడా బీహార్ లో జరిగినటువంటి ఏదైతే ఈ ఓటర్ లిస్ట్ కు సంబంధించినటువంటి సవరణ ఏదైతే ఉందో దాదాపు 50 లక్షలకు పైగా ఓటు హక్కును కోల్పోయారు. 50 లక్షల మంది ఓట్లను తీసేశారు. సో ఇది గెలుపు కోసమే అయితే భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కంటిన్యూ చేయడానికి ఎన్నికలు ఎందుకు పెట్టడం అంటూ తేజస్వి యాదవ్ గానీ, మిగతా అఖిలపక్షం గానీ, రాహుల్ గాంధీ గానీ, ప్రియాంక గాంధీ గానీ వీళ్ళంతా పార్లమెంట్ ఆవరణలో నిజానికి చాలా సీరియస్ గా ఒక నిరసన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. బట్ ఈ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఇప్పటికీ ఈసీ కూడా దీనిపైన రెస్పాండ్ అయింది. ఒక బీహారే కాదు, రానున్న రోజుల్లో ఖచ్చితంగా మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైతే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయో అక్కడ కూడా ప్రక్షాళన చేస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే లోక్సభ ఎన్నికలకు ఎందుకు చేయలేదు, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఎందుకు ఇట్లా ఈసీ నిర్ణయం తీసుకుంది అన్నటువంటి ఒక విమర్శ కూడా ఈసీ పైన ఉంది. చూద్దాం ఎట్లా ఉండబోతుంది ఈ పరిణామం నెక్స్ట్ లెవెల్లో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.